హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఇంకా చక్రికైతే వాళ్ళ ఇంట్లో కొంత డబ్బుని, బంగారాన్ని కూడా ఇంకా ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లి ఎక్కడైనా సీక్రెట్ గా దాచిపెట్టమని చెప్తారు. ఇక దానికైతే చక్రి నా వల్ల కాదు, ఇంత పెద్ద భారాన్ని నా నెత్తిన వేసుకోలేను అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న లలిత అయితే, అమ్మా మహా, నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి. చూడు, ఇప్పుడు కనుక ఈ డబ్బు బంగారం దొరికితే తర్వాత మీ నాన్నగారికున్న పరువు, ప్రతిష్ట అన్నీ నాశనమవుతాయి. ఆయన నలుగురిలో తలెత్తుకుని తిరగలేరు. చూడమ్మా, నా మాట వినమ్మా అంటూ ఇక లలిత అయితే మహాకి చెప్పడంతో ఒక్కసారిగా మహా ఏం మాట్లాడలేక చక్రి వైపు చూస్తుంది. ఇక ప్రతాప్ అయితే, చూడు బాబు, ఇదేమీ దొంగ డబ్బు కాదు, ఇది నా కష్టార్జితమే. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగేటప్పుడు ఇంట్లో ఎటువంటి డబ్బు, నగలు దొరకకూడదు. అందుకే వీటిని దూరంగా తీసుకెళ్ళమంటున్నాను. ఇవి నీతో కాకుండా ఆదికే ఇచ్చి పంపించచ్చు. కానీ ఆది ఇంటి మనిషి, ఆది లేకపోతే మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను అంటూ ఇంకా ప్రతాప్ అయితే చక్రిని అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న మహాలక్ష్మి, చూడు చక్రి, నాన్న అంతలా బాధపడుతున్నారు, ఈ చిన్న హెల్ప్ని చెయ్యొచ్చు కదా అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రికి చెప్పడంతో ఇక చక్రి మహాలక్ష్మి మాటని కాదనలేక ఆ డబ్బుల బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంటాడు. ఇంతలో చక్రి కారుకి ఒక అమ్మాయి అడ్డైతే వస్తుంది. ఒక్కసారిగా తను కారు గుద్దుకొని తనకేదో గాయాలు తగిలినట్టుగా అబ్బా అంటూ ఇంకా కింద పడిపోతుంది. వెంటనే చక్రి భయంతో కిందకి దిగి, ఏవండి, నేను కావాలని చేయలేదండి, అనుకోకుండా జరిగిపోయింది, చూసుకోలేదండి అంటూ ఇక చక్రి అయితే ఆ అమ్మాయిని పట్టుకుని తనకి సంజాయిషి చెప్తుంటే ఒక్కసారిగా తన పాకెట్లో నుంచి ఒక కత్తిని తీసి చక్రి గొంతు మీద పెడుతుంది. ఇంతలో కొంతమంది రౌడీలైతే చక్రినొచ్చి పట్టుకుంటారు. ఇక మరొక ఇద్దరు ఇంకా ఆ బ్యాగ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంటారు. ఒక్కసారిగా ఇదంతా చూసిన చక్రి కంగారుగా, రేయ్ ఆగండి అంటూ వాళ్ళ వెంట పరుగులు తీస్తారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా చక్రికి దొరకకుండా వెళ్లిపోతారు. వీళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం చక్రి వీళ్ళతో ఎంతలా ఫైట్ చేసినా చక్రిని కొట్టి తను స్పృహలో లేకుండా చేసి తన మొహానికి ఒక ముసుగుని కప్పి అక్కడి నుంచి చక్రిని దూరంగా తీసుకెళ్లిపోతారు. ఒక పాడుపడిన ఇంట్లో చక్రిని కొన్ని తాళ్లతో వేసి కట్టేస్తారు. అలాగే ఇక్కడ చూస్తే ప్రతాప్ అయితే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాలేదు, దేవుడి దయ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అంటూ ప్రతాప్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఆది అయితే, నాన్న, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాలేదు కాబట్టి ఇక చక్రిని ఆ బ్యాగ్ తీసుకుని వచ్చేమని చెప్పొచ్చు కదా అని చెప్పి ఇక ఆది చెప్పడంతో, అవును మర్చిపోయాను అని అంటూ ఉంటే ఇంతలో మహాలక్ష్మి అయితే వస్తుంది. మహాలక్ష్మిని చూసిన లలిత, మహా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాలేదు కాబట్టి చక్రిని బ్యాగ్ తీసుకుని వచ్చేమని చెప్పు అని చెప్పడంతో, సరేమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక మహా అయితే చక్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రి ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో మహాలక్ష్మి అయితే, నాన్న, చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైనా ఛార్జింగ్ లేదేమో అంటూ ఇక మహా అయితే మాట్లాడుతూ ఉంటే అలాగే ప్రతాప్, అయ్యో పర్వాలేదమ్మా, అల్లుడు గారు ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తారు కదా, అప్పుడు చెప్పు, ఇక్కడ ఏం జరగలేదు, నువ్వేం కంగారు పడకు, ఇంటికి వచ్చేయమని చెప్పు అంటూ ఇక ప్రతాప్ అయితే మహాతో చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. ఇక నైట్ అయితే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కానీ మహాలక్ష్మి మాత్రం బయట గుమ్మం దగ్గర నిలబడి, చక్రి ఇంకా రాలేదేంటి, చక్రి ఫోన్ ఎందుకు పని చేయట్లేదు అంటూ ఇక మహా అయితే చక్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో లలిత అయితే, మహా, ఏంటమ్మా, అల్లుడు గారు ఇంకా రాలేదు, ఏ ఫోన్ కూడా చేయలేదా అని అంటుంటే, ఎన్నిసార్లు చేసినా ఆయన ఫోను పని చేయట్లేదమ్మా అంటూ ఇక మహా అయితే చాలా భయంగా వీళ్ళతో అయితే చెప్తుంది. ఇంకా లలిత, ఏంటి ఫోన్ పని చేయట్లేదా, అసలు ఫోన్ పని చేయకపోవడం ఏంటి, పైగా తనకిచ్చిన డబ్బు తక్కువేమీ కాదు, ఇంట్లో డబ్బు, బంగారం అన్నీ కూడా మీ నాన్న ఆ బ్యాగ్లోనే సర్ది చక్రికిచ్చాడు, మరి చక్రి
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అంటూ లలిత మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే కేశవ అయితే తను నిద్రపోతూ ఉండగా అనుకోకుండా కేశవకి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా కేశవ ఆ ఫోన్ చూసి కోపంతో రగిలిపోతూ కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ కేశవకి ఫోన్ చేయడంతో ఇక కేశవ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏయ్ బుస్సు, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? ఎందుకు పదే ఫోన్ చేసి విసిగిస్తావు? పగలంతా షాప్ దగ్గర, ఇప్పుడు నైట్ ఏమో ఇలా ఫోన్లో. అసలు నువ్వు నాకు ఇలా ఎందుకు తగులుకున్నావే అని అంటుంటే, రేయ్ ముంగిసా, నేను ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే నువ్వు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అనుకోవా? అసలు ఒక ఆడపిల్ల ఒక మగాడి షాపు చుట్టూ తిరుగుతుందంటే, అలాగే పదే వాళ్ళు చీదరించుకుంటున్నా వాళ్ళకే ఫోన్ చేస్తుందంటే తను ఆ అబ్బాయిని ఎంతగానో ప్రేమిస్తుందని నీకు అర్థం కావట్లేదా అంటూ ఇక శైలు అయితే కేశవతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కేశవ, ఏ బుస్సు, ఏంటే చిన్న మెదడేమన్నా చిదిగిందా ఏంటి? తిక్కగా పిచ్చిగా వాగుతున్నావు అని అంటుంటే, రే ముంగిసా, నా ప్రేమ నీకు అలాగే కనిపిస్తుంది. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్విలా నన్ను ఎగతలు చేయడం ఏమాత్రం బాగాలేదు అంటూ ఇక శైలు అయితే కేశవకి తన ప్రేమ గురించి నచ్చ చెప్తుంది. ఇక కేశవ అయితే, ఏయ్ చూడు, నాకు అలాంటివేమీ పడవు, నోరు మూసుకొని కాల్ కట్ చేయి అని అంటుంటే ఇక శైలు అయితే, చూడు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు బాగా తెలుసు. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నా దగ్గరకొచ్చి నన్ను కాపాడావు, నా జీవితాన్ని నిలబెట్టావు. నేనెలా పోతే నీకెందుకని మరి వదిలేయచ్చు కదా. నా మీద కూడా నీకు ఎంతో కొంత ప్రేమ ఉండడం పట్టించే కదా నువ్వు నా కోసం ఆ రోజు ఆ రౌడీ ఎదలతో ఫైట్ చేశావంటూ ఇక శైలు అయితే కేశవతో మాట్లాడుతూ నిదానంగా కేశవ మనసులో ఉన్న ప్రేమని కూడా బయటకొచ్చేలా చేస్తుంది. ఇక శైలు కేశవ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం అయితే మొదలు పెడతారు. ఇంకా కేశవ అయితే శైలుతో అలా నిదానంగా ఫోన్లో మాట్లాడుతూ తన ప్రేమకి మరింత దగ్గరైపోతాడు. ఇంకా ఇద్దరి మధ్యలో ఈ ప్రేమ ఇంకా ముందుకి వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా ఆది అయితే, నాన్న, అసలు వాడికి అంత డబ్బిచ్చి మీరెలా పంపించారు? చూశారుగా, వాడు మన మహాని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఇప్పటికైనా అర్థమవుతుందా? వాడు మనస్ఫూర్తిగా మన మహాని ప్రేమించలేదు. కేవలం మహా వెనుకున్న డబ్బుని ఆస్తిని చూసి మాత్రమే వాడు ప్రేమించాడు. మీరక్కడికి వెళ్ళి మహాని తీసుకొస్తాను అని చెప్పడంతో నిజంగా వాడు మహాని ప్రేమించినట్టయితే ఇక్కడికి రావడానికి ఒప్పుకునేవాడు కాదు. అలా ఒప్పుకున్నాడంటే వాడు కేవలం డబ్బు ఆస్తి కోసమే మన మహా చుట్టూ తిరిగాడని అర్థం చేసుకో. చూడు మహా, డబ్బు చూడగానే వాడేకంగా నిన్నే మర్చిపోయి వద్దనుకుని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా వాడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అని అంటుంటే ఇక ప్రతాప్, అది ఏం మాట్లాడుతున్నావు? చూడు, అల్లుడు గారు అట్లాంటి వారు కానే కాదు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు. అమ్మా మహాలక్ష్మి, నువ్వేం కంగారు పడకు. అల్లుడు వచ్చేస్తాడులే. నువ్వన్నట్టుగానే అల్లుడి ఫోన్లో ఛార్జింగ్ లేదేమో అంటూ ఇక ప్రతాప్ అయితే నిదానంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆది అయితే, చూడండి, మీరెన్ని చెప్పినా సరే ఆ చక్రిగడు కేవలం డబ్బు కోసమే మహా చుట్టూ తిరిగాడు అని అంటుంటే ఇక మహా, ఆది ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. చక్రి ఎట్లాంటివాడో నాకు బాగా తెలుసు. ఇంకొక్కసారి చక్రి గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు అంటూ ఇక మహా అయితే ఆది మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇక అక్కడే ఉన్న హారిక, ఆది నీకు పుణ్యం ఉంటుంది, కాస్త సైలెంట్ గా ఉండు. ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ ఆది, మావయ్య గారు చెప్పారు కదా చక్రి ఏదైనా ప్రాబ్లంలో ఉండి ఉండొచ్చని. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? చక్రి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు అంటూ ఇక హారిక మాట్లాడుతుంటే, ఏంటి హారిక, వాడి మీద నీకు అంత నమ్మకం? వాడు రాడు. ఇక ఎన్నడూ కూడా మన మహా మొహం కూడా చూడ్డు. ఎందుకంటే
వాడికి కావాల్సింది వాడికి దొరికిపోయింది కదా అంటూ ఇక ఆది అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లలిత అయితే చూడు మహా, నిన్ను చిన్నప్పటి నుంచి ఏ కష్టం కలగకుండా పెంచావు. అలాగే నిన్ను గొప్ప స్థానంలో చూడాలని ఆశపడ్డాం. కానీ మా అందరి మాటని కాదని ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్లిని కూడా యాక్సెప్ట్ చేసి మీ నాన్నగారే తలదించుకొని ఒక మెట్టు దిగొచ్చారు. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నవాడు నిజంగా నిజాయితీ పరుడైతే ఈ పాటికి అతను ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా నీకు ఫోన్ చేసి ఉండేవాడు. ఒకవేళ అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే మరొక ఫోన్లో నుంచినా ఫోన్ వచ్చేది. నాకెందుకో ఆది అన్నట్టు వాడు నీకు సరైనవాడు కాదు. కేవలం నీ వెనుకున్న డబ్బు కోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటూ లలిత మాట్లాడుతుంటే, అయ్యో అమ్మ, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు? పదే పదే చక్రిని అలా అంటూ నన్ను ఇబ్బంది పెట్టద్దు. చక్రి అటువంటి మనిషి కానే కాదు. చక్రి ఏదో ఇబ్బందులో ఉన్నాడని నాకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా చక్రి ఇక్కడికి వస్తాడు అంటూ ఇక మహా అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే మహాలక్ష్మి కేశవకైతే ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కేశవ ఫోన్ అయితే బిజీ వస్తుంది. ఇంకా మహా అయితే కన్నాకైతే ఫోన్ చేస్తుంది. ఇంకా కన్నా ఫోన్ లిఫ్ట్ చేసి, వదినా ఇప్పుడా ఫోన్ చేసేది? చూడొద్దునా, నువ్వు లేక ఈ ఇల్లెంత బోర్ కొడుతుందో తెలుసా? ఇంతకు ముందు కేశవ అన్నయ్య చక్రి అన్నయ్య పోట్లాడుకుంటుంటే భలే మజాగా ఉండేది. కానీ ఇప్పుడు చక్రి అన్నయ్య కూడా ఇంట్లో లేకపోవడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇంట్లో నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు. ఇంతకీ చక్రి అన్నయ్య నువ్వు ఎలా ఉన్నారు వదినా అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే మహా తన మనసులో, అంటే చక్రి అక్కడికి కూడా వెళ్ళలేదు అంటే చక్రికి నిజంగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? కేశవ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ చూస్తే చక్రి ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో భయంగా ఉందంటూ ఇక మహా అయితే భయపడుతూ ఉండగా ఇంతలో కేశవనే ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా కేశవ ఫోన్ చూసి ఇక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కేశవతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అడగడంతో ఇక కేశవ, ఏమైంది, ఎందుకు అన్నిసార్లు చేశారు? అక్కడ మీరు బాగానే ఉన్నారు కదా, ఇంతకీ చక్రి ఎక్కడా అని అడగడంతో ఒక్కసారిగా మహా షాక్ అయిపోతుంది. అంటే చక్రి ఎక్కడున్నాడో నీకు కూడా తెలీదా అని అడగడంతో, ఏం మాట్లాడుతున్నారు? చక్రి ఎక్కడున్నాడో తెలీదా? చక్రికి ఏమైంది? ఎందుకంతలా కంగారు పడుతున్నారు? నాకెందుకో భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి అని అడగడంతో ఇక మహా అయితే జరిగిందంతా కూడా కేశవకి చెప్తుంది. ఒక్కసారిగా కేశవ, ఓ అయితే చక్రిని ఇరికిచ్చడం కోసం వీళ్ళు ఈ రకంగా ప్లాన్ చేశారా? సరే, నేను మీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఇక కేశవ అయితే హడావుడిగా ఇంటికి వెళ్తాడు. కేశవని చూసిన ఆ మాధవ అలాగే కన్నా ఇద్దరు కూడా షాక్ అయ్యి, రే కేశవ, ఏంట్రా ఏ టైంలో ఇంటికొచ్చావు అని అంటుంటే, అన్నా నీకు చక్రి లాస్ట్గా ఎప్పుడు ఫోన్ చేశాడు అని అడగడంతో ఇంకా మాధవ అయితే, అదేంట్రా అలా అడుగుతున్నావు? చక్రి నిన్న ఉదయాన్నే నాకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత నుంచి చక్రి ఫోన్ పని చేయట్లేదు. వాడికి ఏమైంది? ఎందుకు వాడి ఫోన్ పనిచేయట్లేదు అని అడగడంతో, ఏంటి చక్రి ఫోను పని చెయ్యట్లేదా అంటూ ఇక కేశవ భయపడుతుంటే ఒక్కసారిగా మాధవ చాలా భయంగా, రే కేశవ, చక్రికేమైంది చెప్తావా లేదా? నువ్వేదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు అని చెప్పడంతో ఇక కేశవ అయితే జరిగిందంతా మాధవకి చెప్తాడు. ఒక్కసారిగా మాధవ జరిగిన విషయాన్ని తలుచుకుని షాక్ అయిపోతాడు. ఇంకా అలాగే పక్కన ఉన్న కన్నా అయితే ఇక చక్రి అయితే జరిగిందంతా కూడా ఇంకా మాధవకి చెప్తాడు. ఒక్కసారిగా కేశవ చెప్పిన మాటలు విని మాధవ చాలా కంగారు పడుతూ, రే కేశవ, నాకెందుకో భయంగా ఉందిరా. చక్రి ఎక్కడ, ఎలా ఉన్నాడో, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడో నాకు భయం వేస్తుంది అంటూ ఇక మాధవ అయితే చాలా భయపడతాడు. అలాగే మహాలక్ష్మికి అయితే ఫోన్ చేస్తాడు. అమ్మా మహా, అక్కడ
అక్కడ అసలు ఏం జరిగింది? చక్రిని ఎక్కడికి పంపించారు అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే జరిగిందంతా కూడా మాధవకి చెప్తుంది. ఒక్కసారిగా మాధవ చాలా అంటే చాలా కంగారు పడతాడు. రేయ్ కేశవ, మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పడంతో ఇక కేశవ అయితే తన బైక్ని మాధవకి అలాగే కన్నాకి ఇచ్చి తను మరొక బైక్ని అయితే తెచ్చుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా చక్రి అయితే సృహలోకి వచ్చేసరికి తనని ఒక కుర్చీలో తాళ్లతో కట్టేస్తారు. ఒక్కసారిగా చక్రి అదంతా చూసి చాలా షాక్ అవుతాడు. రేయ్ వదలండి, నన్నెందుకు కిడ్నాప్ చేశారు? రేయ్ విడిచిపెట్టండ్రా, వదలండ్రా అంటూ ఇక చక్రి అయితే చాలా భయంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక జీప్ అయితే వస్తుంది. ఆ జీప్ శబ్దం విని చక్రి, ఏంటి ఏదో జీప్ వస్తుంది అంటే ఇక్కడికి ఎవరో వస్తున్నారు అని చెప్పి చక్రి అయితే సైలెంట్ గా అటే చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఇక ఒక రౌడీ అయితే తన చేతులతో చక్రికిచ్చిన లగేజీ బ్యాగ్ ని చూసి, ఇంకా అది డబ్బుల బ్యాగ్ కదా, అయినా ఆ బ్యాగ్ ఒక దొంగ కదా కొట్టేసింది, మరి ఆ బ్యాగ్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఇదంతా కలిపి జరిగిన ప్లానా? అసలు నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి నన్ను కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పుంటారు? ఖచ్చితంగా ఆ సూర్యప్రతాపే ఇదంతా ప్లాన్ చేశాడా? నన్ను మహాలక్ష్మిని విడదీయడం కోసం ఆ సూర్యప్రతాపేనా ఇదంతా చేసుంటాడు అంటూ ఇక చక్రి అయితే ఆలోచనలో పడతాడు. ఇక ఇంతలో ప్రతాప్ అలాగే ఆది అక్కడికైతే వస్తారు. ఇంకా రౌడీల దగ్గర నుంచి డబ్బుల బ్యాగ్ ని తీసుకున్న తర్వాత ఆది అయితే రేయ్ అంతా కరెక్ట్ గానే ఉందా అని అడగడంతో, అన్నా కారు నుంచి తెచ్చిన బ్యాగ్ అలాగే మీకు ఇస్తున్నాం, ఆ బ్యాగ్ లో ఏముందో కూడా మేము చూడలేదన్నా అంటూ ఇక ఆ రౌడీలైతే ఆదితో చెబుతుంటే ఇక ప్రతాప్, చూడండి మీరు కిడ్నాప్ చేసిన వాడు అంత ఈజీగా మీకు లొంగిపోడు, వాడు చాలా కంత్రి, వాడికి ఏమాత్రం అవకాశం వచ్చినా తప్పించుకొని మీ అందరినీ చితక్కొట్టి ఇక్కడి నుంచి పారిపోతాడు. అదే కనుక జరిగిందంటే మీలో ఎవ్వరిని వదిలిపెట్టను. చూడండి నేను చెప్పిన తర్వాత వాణ్ణి లేపేయండి అంటూ ఇక ప్రతాప్ అయితే ఆ డబ్బుల బ్యాగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇక ఆది అయితే చక్రి అయితే గట్టిగా అరుస్తుంటే రేయ్ వాడి నోటికి కాస్త ప్లాస్టర్ అయ్యండి అనుకుంటూ ఇక ప్రతాపాదిలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే పదే చక్రి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంకా కేశవ, కన్నా, మాధవ ముగ్గురు కూడా ఇంకా మహాలక్ష్మి చెప్పినట్టుగా చక్రి కోసం వెతకడం మొదలు పెడతారు. మరి రానున్న ఎపిసోడ్స్ లో చక్రిని కనుగొని ఇదంతా చేసింది ప్రతాపే అన్న నిజాన్ని మహాలక్ష్మికి తెలిసేలా చేస్తారా? అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? అలాగే మహాలక్ష్మి జీవితంలో కొత్త మలుపుకి ఇదే మొదటి మెట్టు కాబోతుందా? ఇంకా మహాచక్రీల ప్రేమ ఇక్కడి నుంచే మొదలవబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే